భవిష్యత్తులో కూడా మళ్ళా ఇలాంటి సంఘటనలు వైసీపీ ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి మీటింగులకి ఏదైతే పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇప్పుడు వచ్చినాయో దాన్ని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూసుకుంటామని చెప్పి స్పష్టంగా పల్లా శ్రీను గారికి రామానాయుడు గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక చిన్న విషయాన్ని పార్టీలో సోషల్ మీడియా ఇవాళ ఇష్టారీతిన ఈ దుష్ట శక్తులన్నీ జరిగి కలిసి చేసినటువంటి దీంట్లో ఇవాళ ఇంతవరకు వచ్చింది. అంతకు మించి ఎటువంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా కూడా చూసుకోమన్నారు, చూసుకుంటామని స్పష్టంగా చెప్తుంది. ఇది ఇక చాలామంది ఉంటారు కదా సొసైటీలో. ఇప్పుడు పార్టీ అంటే పడినోళ్ళు, లేదంటే గ్యాప్ తేవాలనుకునే వాళ్ళు, ఇంకో రకంగా వైసీపీ సోషల్ మీడియా రకరకాల శక్తులు ఉన్నాయి. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి వాళ్ళ భాషలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటారు. నేను అనన్న మాటలు కూడా కొన్ని టీవీల్లో స్టేట్మెంట్లుగా వచ్చేసినాయి. ఆ టీవీ పేర్లు చెప్పడం బాగోదు. నేను ఆ రోజు ఉదయం 10 గంటలకు గుంటూరు వెళ్ళా, 12కి 11కి గుంటూరు వెళ్ళా, 12కి బయలుదేరి బయటకు వచ్చా. మళ్ళీ తర్వాత నిన్న సాయంత్రం పాదయాత్ర డోర్ టు డోర్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మీడియాతో మాట్లాడా. మరి ఈ మధ్యలో స్టేట్మెంట్లన్నీ ఎవరిచ్చారు? నేను మాట్లాడకుండా, నేనేమి చెప్పకుండా ఎవరిచ్చారు ఈ స్టేట్మెంట్లు? ఎవరికి తెలియదు. కాబట్టి అంటే ఎంత ఫాస్ట్ అయిపోయారంటే ఒక అబద్ధాన్ని స్ప్రెడ్ చేయడానికి, ఒక అవాస్తవాన్ని ఇచ్చేయడానికి ఇష్టారీతిని వెళ్ళిపోయారు. చూపించమనండి ఆ స్టేట్మెంట్లు ప్రచురించిన టీవీలను అడుగుతా ఉన్నా, సోషల్ మీడియాని అడుగుతాను, వీడియో చూపించండి. ఇప్పుడు బాగుండవమ్మా, ఇన్ని కెమెరాల ముందు ఇన్ని ఇదిలో మాట్లాడుతున్నావు, నాది ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నిన్న నేను మాట్లాడా, అది రికార్డ్ అయింది. రికార్డ్ అయినట్టు చూపించండి, తప్పేమీ లేదు. నేను చెప్పింది నాది ఏదన్నా తప్పు మాట్లాడినా, అవాస్తవం మాట్లాడినా నన్ను అదే ప్రజెంట్ చేయండి, ఇబ్బంది లేదు. కానీ మాట్లాడని కూడా మాట్లాడినట్టు స్క్రోలింగ్లు వేసుకొని కొన్ని ఇచ్చేశారు. దానివల్లే ఈ గ్యాప్ అంతా పార్టీలో వచ్చింది. అది ఇప్పుడు పార్టీలో అడిగారు, నేను స్పష్టంగా చెప్పా. ఏ ఒక్క ఆ రోజు 12ంటికి తర్వాత వచ్చినాక నేను ఏ ఒక్క టీవీ ముందు కానీ, లేదంటే నా సెల్ఫీ వీడియో కానీ, సోషల్ మీడియాలో కానీ నేను మాట్లాడినట్టు ఉంటే మీరు చూపించండి అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే ఇట్టా కూడా జరుగుతున్నాయా అని చెప్పి అన్నారు. అది చెప్పండి.